హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జగిత్యాల పిల్ల లవ్లీ. నేనైతే ఇప్పుడైతే మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటంటే నిన్న నైట్ మేమైతే ఇరుముడి మూవీకి వెళ్ళాము. ఆ మూవీ వచ్చేసి నేనైతే అంటే అయ్యప్పకి సంబంధించింది అనుకున్నా. కాకపోతే అందులో అయ్యప్ప సాంగ్ తప్ప అయ్యప్ప సంబంధించింది అయితే నాకైతే ఏం అనిపించలేదు. లాస్ట్లో రవితేజ వాళ్ళ పాప చనిపోయాక ఒక అమ్మాయికి అయితే ఇరుముడి కడతాడు. సో అప్పుడు ఏం చెప్తాడంటే మణికంఠ ఒక కార్యక్రమం కోసం వచ్చింది, ఆ కార్యక్రమం నిర్విజయంగా పూర్తి చేసింది అని చెప్పేసి అయితే చెప్తాడు. సో నాకైతే అది ఇరుముడి కన్నా ఒక తల్లి తండ్రి ఒక అమ్మాయిని ఎలా కాపాడుకోవాలి, ఎలా జాగ్రత్త పడాలి అనే దాని గురించి అంటే మాత్రం బాగుంటుండే. అంటే దానికి సంబంధించి ఏమైనా టైటిల్ పెడితే బాగుంటుండే. ఇరుముడి అంటే మాత్రం అందులో దేవునికి సంబంధించింది అయితే ఏం లేదు. అంటే నేనైతే చెప్పాలనుకుంటున్నాను, నేను చూసిన నా ఒపీనియన్. సో ఆ సినిమా చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్త పడాలి, ఎట్లా ఈవెన్ స్కూల్ టీచర్స్ ఇంటి దగ్గర మన సొంత వాళ్ళ దగ్గర కూడా వదిలిపెట్టాలంటే ఎంత కేరింగ్, ఎంత జాగ్రత్త పడాలి, ఎవరికి ఎలా నమ్మాలి అనేది మాత్రం నాకైతే ఈ మూవీ ద్వారా అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే నాకైతే ఏ మూవీ చూసినా బాధ అనిపించలే, ఏడుపు రాలేదు. ఎందుకంటే నార్మల్గా నేను అన్ని మూవీస్ చూస్తా. సో అప్పుడు నేను ఏమనుకుంటా అంటే నాకైతే ఏ విషయంలో ఏడుపు రాదు. ఏదైనా నాకు చాలా నా వరకు దగ్గరగా నాకు ఇబ్బంది అయినప్పుడు మాత్రమే ఏడుపు వస్తుంది. ఇంకొకరికి మాత్రం ఏదైనా అయితే మాత్రం నాకైతే ఏడుపు రాదు. అది నాకు క్లారిటీ ఉంది. కాకపోతే ఎందుకో ఈ విషయంలో ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం ఆ పాప చనిపోయాక తను కర్మకాండాలు చేసేటప్పుడు అయితే నాకు చాలా బాధ అనిపించింది, చాలా ఏడుపు వచ్చింది. అప్పుడు అంటే నాకేమనిపించింది అంటే సేమ్ ఈవెన్ నాకు కూడా అలా ఒక కూతురు ఉంది అనే ఆలోచన వచ్చిందా, ఎందుకు నాకు బాధ అనిపించింది అనేది నాకు అర్థం కాలేదు. సో ఇంట్లోకి ఇంకొకటి ఏంటంటే ఆ మూవీ చూశాక మా పాప ఏమడిగిందంటే, అమ్మ నాకు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇందులో వచ్చే వీడియోలో చూస్తేనే భయం అవుతుంది, ఆడపిల్ల అంటే ఇట్లా ఉంది అని చెప్పేసి. నువ్వు ఈ సినిమా ద్వారా ఈ సినిమా వల్ల నాకు ఇంకా ఎక్కువ భయం అయ్యేలా చేశావు, నువ్వు నాకు ఎందుకు ఉంచిన అమ్మాయి ఈ మూవీ అని చెప్పేసి అడిగింది. అంటే ఆమె ఇండ్లేక పాట రిలీజ్ అయినప్పటి నుంచే ఏమనుకుంది అంటే ఈ మూవీకి వెళ్ళాలి, మూవీకి వెళ్ళాలని బాగుండే. అంటే సాంగ్ కోసమని. ఇంకొకటి ఏంటంటే దేవుంది ఉంది కాబట్టి సో ఇంకేదన్నా బాగుంటుంది అని చెప్పేసి ఇండ్లేక ఆమె అట్లా అనుకున్నది. ఆమె అనుకున్నంత రేంజ్లో అయితే లేదు. కానీ ఒక అమ్మాయి గురించి అయితే అంటే అమ్మాయిలను ఎలా కాపాడుకోవాలనే దాని గురించి అయితే ఉంది. ఎలా కాపాడుకోవాలి, బయట ఏం జరిగినా కానీ పిల్లలు పేరెంట్స్కి ఎలా చెప్పుకోవాలనే దాని గురించి ఉంది. నాకేమనిపించింది అంటే ఈ మూవీకి ఇరుముడి కాకుండా వేరే టైటిల్ పెడితే బాగుండు. రెండోది ఏంటంటే పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళదు ఈ మూవీకి, నాకు అనిపించింది ఇది కూడా. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి భయపెట్టడం తప్పితే ఏం వేరే అయితే ఏమనిపించలేదు. ఓకే, మనం చూస్తే పర్లేదు, పెద్దవాళ్ళు చూస్తేనైతే పర్లేదు, కానీ చిన్నపిల్లలకైతే ఈ మూవీ చూపియద్దు అని అనుకుంటున్నా. నాకు అనిపించింది, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. రెండోది ఇలాంటి పిల్లల వల్ల ఇలాంటి మూవీస్ వల్ల పిల్లలపైన చెడు ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. సో అది కూడా కొంచెం దాన్ని కూడా జాగ్రత్త పడాలి అనుకుంటున్నా. ఇంకా నాకు అనిపించింది అయితే నేను చెప్పిన ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మీరు చూసిన వాళ్ళు నా ఫాలోవర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా మీరు ఈ ఇరుముడి మూవీ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటి నాకు కామెంట్ చేయండి ప్లీజ్. మంచి అయినా యాక్సెప్ట్ చేస్తా, చెడు అయినా యాక్సెప్ట్ చేస్తా. అంటే ఎంతమందికి ఈ సినిమా ఏ వేళ వెళ్ళింది అనేది కొంచెం క్లారిటీ అవుతుంది అనే దానికోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి. ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, క్షమించండి. బాయ్ బాయ్.